శ్రీమతి రాణి గారి యొక్క కుమారుడు రవికిరణ్ మరి స్థలంలో వచ్చి వివాహం కొరకు నిలబడి ఉన్నారు. అలాగనే దేవదుర్గ తాలూకా జాలహల్లి వాస్తవ్యులు చెలుకూరి గోవిందరాజు గారి యొక్క కుమార్తె సుప్రియ స్థలంలో నిలిచి అయ్యా మాకు వివాహం కావాలి, వివాహం చేసుకుందామని వచ్చారు. కనుక ఈ వివాహ విషయంలో, ఈ క్రైస్తవ వివాహ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఇది జరగకూడదు, ఈ వివాహం ఏమాత్రం కూడా ఇది జరగడానికి వీల్లేదని అభ్యంతరపరిచేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే ఈ సమయంలోనే మీరు అభ్యంతరం చేయవచ్చు. న్యాయమైన కారణం చెప్పి ఈ ఆటంకపరిచినట్లయితే ఇక మనం వారిని వదిలేసి మనం వెళ్ళిపోవచ్చు. ఎవరైనా అడ్డు పెట్టేవారు ఉంటే ఇదే మీకు ప్రకటన, ఇది చివరి ప్రకటన. అందరూ మౌనంగా ఉన్నారు, ఏ అడ్డు లేనట్టు. చాలా మంచిది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అందరికీ ఇష్టమైనట్టుగా మౌనంగా ఉన్నారు. మీ మౌనమే అంగీకారం కనుక మరి తప్పనిసరిగా వివాహం జరిపించండి అని మీరు అందరూ కోరుకున్నట్టుగానే ఉన్నారు. చాలా సంతోషం. మరి వీరిద్దరిని కూడా అడుగుదాం, వీరికి ఏమైనా లోటు ఉందేమో. మరి రవికిరణ్, సుప్రియ, మీరిద్దరూ ఇష్టపడి ఈ క్రైస్తవ వివాహం చేసుకోవడానికి వచ్చారా, లేదా ఎవరైనా బలవంతం చేసి మిమ్మల్ని నిలబెట్టారా? మీకు ఒకవేళ ఇష్టం ఉంటే మాకు ఇష్టమై పెళ్లి చేసేవాళ్ళకి మా స్వతసిద్ధంగా మా ఇష్టపూర్వకంగా పెళ్లికి వచ్చాం అని మీరు చెప్తే చెప్పండి. లేదా నాకు ఇష్టం లేదు, ఎవరో బలవంతం చేసి ఇక్కడ నిలబెట్టారంటే మీరు వెళ్ళిపోవచ్చు, మేము కూడా వెళ్ళిపోతాం. రైట్, చెప్పండి త్వరగా. మా ఇష్ట ప్రకారం వచ్చాం. దేనికి వచ్చారు? పెళ్లి కోసం. ఎవరిని చేసుకోవడానికి? సుప్రియానండి. రైట్, మంచిది. సుప్రియాని పెళ్లి చేసుకోవడానికి నా ఇష్టానుసారంగా నా ఇష్ట ప్రకారంగా వచ్చానని మరి రవికిరణ్ గారు చెప్పారు. సరే అమ్మ, నీవు ఏమి ఇష్టం? పెళ్లి చేసుకో. ఎవరిని చేసుకోవటానికి? రవిని పెళ్లి చేసుకోవడం ఇష్టం. రవిని పెళ్లి చేయడం ఇష్టమని వినపడలేదంటే వాళ్ళందరికీ గట్టిగా కేకేస్తున్నారు. గట్టిగా చెప్పమన్నారు. గట్టిగా చెప్పు, దగ్గర పెట్టుకో, గట్టిగా చెప్పు. ఇష్టమే. ఎవరిని చేసుకోవటానికి? రవిని పెళ్లి చేసుకోవడం. రవిని పెళ్లి చేసుకో. ఎవరన్నా బలవంతం చేశారా, లేకపోతే నీకు ఇష్టమేనా? ఇష్టపూర్వకంగా వచ్చావు కదా, ఎవరు బలవంతం లేదు కదా. రైట్, అంతే కదా. జీవితాంతం ఇద్దరు అలా కలిసి ఉంటారు కదా. ఓకే, రైట్, మంచిది. వినిపించింది కదా మీకు అందరికీ? వినపడలేదండి, గట్టిగా సార్ చెప్పు. చేసుకోవడం నాకు ఇష్టమే. మైక్ ఫాల్ట్ అంతే, ఆమెది కాదు. ఏం బాబా, అక్కడ పెట్టుకోమనండి, అది అక్కడ మీరు చూసుకోండి. అది మరి ఈవిడ సౌండ్ గట్టిగానే ఉంది, అక్కడ పెట్టించండి. ఈ వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట, సమాజం ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. రైట్. నీవు ఈమెను ప్రేమించి, ఆదరించి, సంరక్షించి, మీరు బ్రతుకు కాలమంతయు ఇతరులను ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? ఈమెతోనే కాపురం చేయదు. వెరీ గుడ్. సుప్రియ అని నీవు ఈ పురుషుని వివాహం చేసుకుని నీ భర్తగా స్వీకరించుటకు దేవుని ఎదుటను సమాజం ఎదుటను సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. నీవు ఈయనను గౌరవించి, లోబడి, సుఖ దుఃఖముల యందు సహకారివై, మీరు బ్రతుకు కాలమంతయు ఇతరులను ఆశింపక ఈయనకే లోబడి కాపురము చేయుదువా? చేస్తాను. ఏం చేస్తావు? కాపురం చేస్తాను. ఎవరితో? ఈయనతోనే. రైట్, మంచిది. ఇప్పుడు వినిపించి వినిపించింది కదా అందరికీ. ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టమని వచ్చానన్నారు కనుక వారిద్దరు కూడా ప్రమాణం చేశారు, మేము నమ్మకంగా కాపురం చేసుకుంటామని అన్నారు. సరే, ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు దయచేసి ఈ స్థలానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా వచ్చి అమ్మాయి కుడి చేతిని తీసి అబ్బాయి చేతులు పెట్టాలని మీకు మనం చేస్తున్నాం. త్వరగా రండి. ఏం పేరండి? సుప్రియ. సుప్రియ మీ అమ్మాయి కదా? అవునండి. రైట్. అయితే ఇప్పుడు మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎవరికి ఇవ్వడానికి? ఇష్టమే కదా. అవునండి. అమ్మాయి కుడి చేతి తీసి అబ్బాయి కుడి చేతులు పెట్టేయండి. చెయ్యి చెయ్యి కలిపే వేళ, మనసు మనసు కలిసిన వేళ, చెయ్యి సుప్రియ అని నా కుమార్తెను
సుప్రియ అను నా కుమార్తెను రవికిరణ్ అను ఈ అబ్బాయికి రవికిరణ్ అను ఈ అబ్బాయికి అప్పగించి ఉన్నాను. అప్పగించి ఉన్నాను. మళ్ళీ తీసుకెళ్ళిపోతారు ఎప్పుడైనా? తీసుకెళ్ళు. ఒకవేళ మళ్ళీ వచ్చేసినా కానీ మళ్ళీ అప్పచెప్పేస్తారా? అప్పచెప్పేస్తాను. ఎందుకంటే అప్పచెప్పేసారు మీ బాధ్యత మీదే. అవును. ఓకే రైట్, మంచిది, వెళ్ళిపోండి మీరు సార్. ఆయ్. మళ్ళీ ఇద్దరు కానీ ఒక్కసారి ఎక్కువసేపు ఉండండి. మళ్ళీ రవికిరణ్ అను నేను చేయబట్టుకో, అప్పచెప్పేశారు కదా, వదలకూడదు ఇంకా. రైట్. రవికిరణ్ అను నేను రవికిరణ్ అను నేను సుప్రియ అను నిన్ను సుప్రియ అను నిన్ను నా భార్యగా నా భార్యగా స్వీకరించి మీ భార్య అని చూసి చెప్పాలి, నన్ను చూస్తే ఎలా కుదిరింది? చెప్పండి, ఇప్పుడు చూసుకోవచ్చు, ఏం పర్లేదు, అప్పు చెప్పారు కదా, మీరు ఒకరినాడు చూసుకుని చెప్పాలి సార్. ఎవరికై నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నిన్ను ప్రేమించి మేలుకైనను కీడుకైనను వ్యాధి యందును బాధ యందును కలిమి యందును లేమి యందును నిన్ను కాపాడి సంరక్షించి మరణము వరకు నీ ఎడల నమ్మకముగా ఉండి ప్రేమతో కాపురము చేయుదునని దేవుని ఎదుటను సమాజము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. రైట్. అమ్మాయికి సుప్రియ అను నేను చేయబట్టుకో. సుప్రియ అని నేను, సరే ఉందా? స్విచ్ అయిపోయిందని చూడు. హలో అని నేను సుప్రియ అను నేను రవికిరణ్ అను నిన్ను చూడు, ఆయన చూడు, రవికిరణ్ ఆయన అలా చూసి మాట్లాడు. నా భర్తగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నిన్ను గౌరవించి వ్యాధి యందును బాధ యందును కలిమి యందును లేమి యందును నీకు సాటి అయిన సహకారి అయి మరణము వరకు నీ ఎడల నమ్మకముగా ఉండి నీకు అన్ని విషయములలో లోబడి కాపురము చేయుదునని అందరికి దేవుడైన యేసుక్రీస్తు నామమున ప్రమాణము చేయుచున్నాను. నిన్ను ప్రేమింతునని సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీకిచ్చుచున్నాను. అందరూ దయచేసి కంటి మూసుకోండి, చేతులు పైకెత్తించండి, ప్రార్థన చేద్దాం బిడ్డల కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడైన మా ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అపారమైన ప్రేమ చేత బిడ్డలను ప్రభు నువ్వు ప్రేమించి ఈ కుటుంబంలో ప్రభు నాయన రవికిరణ్ ప్రభు నువ్వు ప్రేమించి ఎంతగానో ఆదరించినందుకు నీకు స్తోత్రం. అలాగే ప్రభు ఈ కుటుంబంలో తండ్రి గోవిందరాజు గారి కుటుంబంలో బిడ్డను పెంచి పెద్ద చేసి సుప్రియను ప్రభు ఈ స్థలానికి సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రం. నాయనకు ప్రభు రవికిరణ్ను అలాగే నాయన సుప్రియను ప్రభు నువ్వు చేతపరచడానికి ఏర్పాటు చేసిన ఈ గొప్ప అద్భుతమైనటువంటి ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ అద్భుతమైన నీ ధర్మాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. వీరిద్దరూ ఒకరికొకరు నాయన ఐక్యత కలిగి మంచి మనసుతో కలుసుకుని జీవించడానికి సహాయం చేయండి. నీవు జతపరిచావని వీరిద్దరూ నాయన గ్రహించి ఎవరు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని నాయన నీ వచ్చే వరకు నమ్మకంగా ఇద్దరు జీవిస్తూ అనేక మందికి సాక్షులుగా మాదిరికరమైన భక్తులుగా జీవించడానికి సహాయం చేయండి. ఈ నూతన జంటను నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఆశీర్వదించండి. ఇక నీ సేవకులు మేమందరం నాయన ఈ స్థలంలో ఉండి ప్రార్థిస్తుండగా ప్రార్థన ఆలకించి అద్భుతం చేసి కుటుంబాలను ఆశీర్వదించి మహిమ పొందమని ఆదరించి అభివృద్ధి పరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వీరికి గర్భఫలం కూడా ఇచ్చి ఆశీర్వదించండి. సమృద్ధి అయిన జీవాన్ని, సమృద్ధి అయిన ఆహారాన్ని, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి కుటుంబాన్ని పెంపారు చేసి నీ రాకడ పర్యంతం నమ్మకస్తులుగా వాడుకోమని ఘనత మహిమ ప్రభావాలు నీవే పొందండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ఆమేన్. చూసుకోండి, మీ ఇద్దరు అన్ని పర్లేదు, క్లియర్గా చూసుకోండి.
ఇదివరకు మసకగా ఆనిందేమో కరెక్ట్గా చూసేసారు. ఏమో బాగా ఉందా? అది రైట్, అంతే. అది మేలి ముసుగు తొలగే, మేలి ముసుగు తొలగే, మేలి ముసుగు తొలగే. మొగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్మో, పావన యేసుని నామమునందు దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము, పావన యేసుని నామమునందు. దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలన్ సంపుగు నింపుగా పెంపగుచు సహింపుల వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరు వీరిద్దరును శుద్ధులను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడు దిత్తుముని ప్రియ బిడ్డలుగా దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమి దిగనిమ్ము, పావన యేసుని ధారగని. వాసిగని దాసులము చేసిన ఈ మొర తీసుకొని మా సకలైశ్వర నీసుకుడు యేసుని పేరున బ్రోమమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమి దిగనిమ్ము, పావన యేసుని నామమునందు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి చివరి ప్రకటన చేసి దేవుని చిత్త ప్రకారము బహిరంగముగా జతపరచబడినందున వీరిద్దరూ ఇక నుండి భార్యాభర్తలై ఉండి ఏక శరీరముగా ఉందురని మహాదేవుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రకటించుచున్నాను. దేవుడు జతపరిచిన వీరిని ఎవడును వేరు చేయకూడదు, వీరును ఎడబాయకూడదు. దేవుడు ఈ నూతన వధువులను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో మరి వీరిద్దరు కూడా సంతకం చేయబోతున్నారు. చెప్తున్నా. దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయానికి దేవునికి వందనాలు. ఈ యొక్క వివాహ మహోత్సవంలో దేవుడు ఇంతవరకు ఆయన కృప చూపినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పాట వినిపించాలనుకుంటున్నాను. దయచేసి వారికి కొంచెం రెస్ట్ ఇస్తున్నాను, సంగీతం అక్కర్లేదు. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీత నాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా.
చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. శత్రువు చాలా రకరకాల శోధనలు కలుగు తీస్తుంది. ఎంత కలుగు చేసినా వాడు వాటం పొంది ఈరోజు దేవుని యొక్క నామము మహిమపరచబడిందని నిరాకంఠంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 20 కుటుంబాల్లో కూడా మరి అపోస్తులకు విశ్వాస సంఘం దుర్గ క్యాంపుకు వారు ఎంతో విశ్వాసంతో వస్తూ మరి సంఘములో ఎదిగిన మరి కుటుంబాలు రవి, అదేవిధంగా సుప్రియ కూడా చిన్ననాటి నుండి కూడా ఎంతగానో దేవుని సన్నిధిలో మరి భయభక్తులు పెంచబడిన బిడ్డలు ఈరోజు సత్యంలో మరి ఒక సంఘానికి సంబంధించిన సభ్యులుగా ఉండి ఈరోజు ఒక జంటగా అవడం మాకెంతగానో సంతోషము, ఆనందాన్ని మేము కనపరుస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. మరి వివాహం జరగాలని మరి ఈ డేట్ను కూడా గత నెలలోనే మరి బ్రదర్ ఉండగానే నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన ప్రకారంగానే ఏ ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అన్నిటి నుండి కూడా దేవుడు విడిపించి ఈరోజు మనందరి కళ్ళ ముందు సంతోషముగా ఈ యొక్క వివాహం జరిగినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క వివాహం జరిగించడానికి మరి దైవజనులను మరి ఆహ్వానించగా మరి 7 నుండి మన మధ్యకు ప్రేమతో వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి వారు మన మధ్యకు వచ్చి వివాహాన్ని జరిగించి ఎన్నో గత రాత్రి ఈ పగటి వేళ కూడా చక్కటి వర్తమానాలను అందించిన దైవజనులకి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి శ్రీరామనగరంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్న యేసుదాసయ్య గారు కూడా మాకు మిత్రులు. మరి మేము చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటాం. మరి వారిని ఆహ్వానించగా చక్కగా నిన్న దినాన్ని వచ్చి ప్రధాన కార్యక్రమంలో వివాహ కార్యక్రమంలో చక్కటి వర్తమానం అందించి మన మధ్య ఉండి ఇలా మనం బలపరిచిన దైవజనులు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి సుబ్బారావు గారు వీరు కూడా అప్పుడప్పుడు నేను చూశాను. మరి వీరు కూడా చక్కటి పరిచర్య బెంగళూరు చేస్తూ ఉన్నారు, చక్కటి పాట పాడారు. మరి దేవుని యొక్క సన్నిధిలో వారిని బట్టి కూడా ఎంతగానో దేవునికి వందనాలు తెలుస్తూ వారికి కూడా వందనాలు చెల్లిపరుస్తున్నాను. రాయచూరు నుండి బ్రదర్ మరి విజయ్ గారు కూడా వచ్చి చక్కని పాట పాడారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలుస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆర్కెస్ట్రా వారు కూడా మరి ఆంధ్ర నుండి ప్రయాసానికి ఉండగా మన మధ్యకు వచ్చి చక్కటి పాటలు పాడి మరి ఇంకా పాడతారు. మరి వారికి కూడా ప్రత్యేక వందనాలు. సౌండ్ సిస్టమ్ వారికి, అదేవిధంగా ఈ యొక్క పనుల్లో వివాహ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ, మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చివరిగా ఒక ప్రకటన. మరి రేపటి దినాన్ని వరుడు ఇంటి దగ్గర దుర్గా క్యాంపులో రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దయచేసి అందరూ కూడా మరి ప్రేమపూర్వకంగా దుర్గా క్యాంపు రిసెప్షన్ రావాలని మరి
సురేష్ గారి తరపున వారు చెప్పమన్నారు. వారి తరపున మీ అందరికీ ఈ ఆహ్వానిస్తూ ఉండగా అందరూ దయచేసి రేపటి దినాన్ని రిసెప్షన్కి దుర్గా క్యాంప్ రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి ఎవరు కూడా మరి భోజనం చేయకుండా వెళ్ళవద్దు. అందరూ కూడా క్రమంగా భోజనం చేయాలని మనం చేస్తున్నాను. ఇంతవరకు నడిపించిన దేవదేవునికి ఎంతగా వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ యొక్క వివాహాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన మా ప్రియమైన తండ్రి యేసు ప్రభువా రక్షక, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అద్భుతమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రాంతంలో నువ్వు ఏర్పాటు చేసిన ఈ వివాహ బంధాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రం. నువ్వు నడిపించిన దాసులందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న దాసుని కుటుంబాన్ని, సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా రవికిరణ్, అలాగే తండ్రి సుప్రియను ప్రభుని జతపరిచినందుకు నీకు స్తోత్రం. ఆ బిడ్డలిద్దరూ ప్రభు నీ వాక్యానుసారంగా జతపరచబడ్డారు. వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి. అనేకులకు మాదిరికరమైన బిడ్డలుగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు. జీవితాంతం నీవే తోడై ఉండి కాపాడి ఆశీర్వదించండి. ప్రతి ఒడిదుడుకులను అన్నిటి నుండి తప్పించి బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. అలాగే స్థలానికి వచ్చిన పెద్దలను, చిన్నలను, స్త్రీ పురుషులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఇంకా వివాహం చేసుకోబోయే యవన బిడ్డలకు నీవు మంచి మార్గం చూపించి మంచి వివాహాలు చేసుకుని వారి బ్రతుకులు పరిశుద్ధముగా నీకు ఇష్టమైన రీతిలో జరిగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి, అలాగే వివాహమైనటువంటి బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆయన వృద్ధులను కూడా కరుణించండి, పెద్దలను కరుణించండి. వచ్చిన ప్రతి బిడ్డను కాపాడి నడిపించి మహిమ పొందండి. యేసయ్యానికి స్తోత్రం. ఈ కార్యక్రమానికి దావా విచ్చేసిన బిడ్డలందరినీ, అలాగే కార్యక్రమంలో పాలు పొంది పరిచయం చేసి అన్నింటిలో పాలు పొంది ప్రతి బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి, అలాగే విందు కార్యక్రమం కూడా తోడేయండి. ప్రభా కార్యక్రమంలో పాలు పుచ్చుకున్న బిడ్డలందరినీ దీవించండి. ఘనత, మహిమ, ప్రభావం నీవే పొందమని తిరిగి మరలా మేమందరం కలుసుకున్నట్టు నీ కాపుదల దయచేయండి. రేపటి దినాన్ని దుర్గా క్యాంపులో జరగబోతున్నటువంటి రిసెప్షన్ కార్యక్రమంలో తోడై ఉండి నీ సహాయం మెండుగా ఇచ్చి మంచి వాతావరణం ఇచ్చి సహాయం చేయండి. ఇదిగో ఈ దినాన్ని మంచి వాతావరణం మాకు ఇచ్చావు. కార్యక్రమం అంతా నీ చిత్తానుసారిగా జరిగించుకున్నావు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి క్షేమంగా ఇళ్ళకి పంపించమని ఘనత, మహిమ, ప్రభావం నీవే పొందండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి మనం చేసుకొంచున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సమాధానం, ఆయన ఆత్మ ఇప్పుడును ఎల్లప్పుడు ప్రభు వచ్చు పర్యంతము ప్రభు బిడ్డలైన మనందరికీ, మరి ముఖ్యంగా నూతనముగా ఈ దినాన్ని జత చేయబడిన రవికిరణ్, సుప్రియకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా, తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా, నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా, ప్రతిదినం తీగెలు లతగా, అల్లుకుపోయే చందముగా, పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా, దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం.
చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు. అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము. కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి వధు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద దబబ గబబదని నిజదాని పబని జగరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా నిని సని 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 దబ గమ దబ భగవని దబ మగమ మగమని జగరి సని సని ని సరి గమ మా మా గబ మగమ గరి సని సగరి సని రి సదా పదని నిరి సా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా,
హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టముల నోర్వా ఆనందము తోడ దుఃఖమునే గెల్వా చిరునవ్వు తోడ కష్టముల నోర్వా సంసార నావను సరిగా నడిపించా సంసార నావను సరిగా నడిపించా నీవే సహాయమీయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ప్రార్థనా జీవితము సమాధానము భక్తి విశ్వాసము నీతి న్యాయము ప్రార్థనా జీవితము సమాధానము భక్తి విశ్వాసము నీతి న్యాయము నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఇహలోక భోగముపై మనసుంచగా పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా ఇహలోక భోగముపై మనసుంచగా పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై సాగే కృపదయ చేయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను
నీ మహిమ కొరకే జతపరిచినావు శుభకరమైన వివాహములోన జతపరిచినావు ఈ గంటను శుభకరమైన వివాహములోన జతపరిచినావు ఈ గంటను కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం
దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. ఐ లవ్ యూ సుప్రియ. మా తమ్ముడు ఒప్పుకోడని చెప్పు. మాటకు బట్టలతో రాదు, గిన్నెలతో రాదు, బట్టలు ఏమేమి రాదు, వంటలతో రాదు. త్వరతో రాదు. ఇవన్నీ ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ప్రిపేర్ అయిపోమని. సర్జన్ ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము
పాలించుమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని